బలపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 పేతురు 1:10. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. పేతురుగారు తన కాలంలో సంఘ ప్రజలకు వారి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలని సలహా ఇస్తూ ఉన్నారు. భక్తిలో దృఢమైన నిశ్చయత ఉండడం గొప్ప భాగ్యం. తేలికైన అనిశ్చయమైన ఊగిసలాడే విశ్వాసం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మ మనకు గట్టి నిశ్చయత ఇస్తుంది. పవిత్రమైనటువంటి హృదయము పవిత్రాత్మకు ఆసనముగా ఉంటుంది. అప్పుడు మన ఆత్మకు దేవుని ఆత్మకు మధ్య ఏకత్వం ఉంటుంది. హృదయము పరిశుద్ధంగా ఉంటే నిశ్చయతతో మన విశ్వాసము దృఢంగా ఉంటుంది. ఈ నిశ్చయత అప్పుడప్పుడు పరీక్షింపబడాలి. కృప నుండి పడిపోయావేమో అని నీవు చూసుకోవాలి. పడిపోలేదంటే కృపగల యేసుక్రీస్తు వారి సారూప్యం నీలో కనబడుతుంది. నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే నీకు స్పష్టమైనటువంటి ప్రత్యక్షత ఉంటుంది. మీ విశ్వాసంలో సద్గుణం అమర్చుకుని ఉండండి. విశ్వాసము సద్గుణాన్ని అమర్చుకుని ఉంటుంది. నీవు సద్గుణానికి జ్ఞానాన్ని అమర్చాలి. జ్ఞానము ఎల్లప్పుడూ కూడా శక్తివంతమైనది కదా. దేవుని వాక్య జ్ఞానము ద్వారా సద్గుణాలు బలపరచబడాలి. ఆశా నిగ్రహము అనేది అవసరమైన లక్షణం. మన విశ్వాసము మనలను ఆశా నిగ్రహంలోనికి నడిపించాలి. తినడము, త్రాగడము, నిద్రపోవడము, మాట్లాడడంలో ఆశా నిగ్రహము అవసరం. బంధువులపై ప్రేమ, స్నేహితులపై ప్రేమ విషయంలో కూడా దేవుని చేత సూచింపబడినటువంటి ఆశా నిగ్రహం మనకు అవసరం. ఈ విషయాలను నీవు వెంబడించినట్లయితే దేవుని అపరిమితమైనటువంటి కృప నీకు ఇవ్వబడుతుంది. సహనము కొరకు మనము దేవుణ్ణి అడగాలి. ఎవరైతే మౌనంగా ఉండి తక్కువ మాట్లాడతారో వారు తక్కువ తప్పులను చేస్తారు. సహనంలో భక్తిని అమర్చుకోవాలి. భక్తిలో సహోదర ప్రేమను అమర్చాలి. తరచుగా మనము దయ కలిగి ఉంటాము, కానీ అది ప్రేమ కాదు. ప్రేమ నీలోని దైవ స్వభావాన్ని వెలికితీస్తుంది. ఇవన్నీ కూడా నీలో ఇమిడి ఉంటే గనుక నీ సేవలో నీవు ఫలరహితంగా ఉండలేవు. మనలను మనము పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఈ మంచి గుణశీలాలను కలిగి ఉండడానికి సాధనం చేసుకుంటే కూడా మనము ఎన్నడూ కూడా పడిపోము. మారు మనసు పొందిన తర్వాత చేయవలసింది ఎంతో ఉంది. మనకున్నటువంటి ఒకే ఒక్క లక్ష్యము దేవుని పరిపూర్ణ ప్రణాళికను చేరుకోవడమే. పేతురుగారు యేసుక్రీస్తు వారి యొక్క నిజత్వాన్ని చూడగలిగిన భాగ్యాన్ని కలిగి ఉన్నారు. వేకువ నక్షత్రాన్ని గూర్చి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకలాంటి నిశ్చయతను ఇచ్చి నీ ఏర్పాటును, నీ పిలుపును ఇంకా స్పష్టపరుస్తాడు. ఈ విషయాలపైనే శ్రద్ధ ఉంచే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.